అని యేసుక్రీస్తు ప్రభుల వారు హెచ్చరించినటువంటి మాట మనకు గుర్తుంది. మీరేమి వింటున్నారో జాగ్రత్తగా చూసుకొనండి. విన్న తర్వాత మిమ్ములను మీరు మోసపుచ్చుకోవద్దు అని అంటాడు యాకోబు పత్రికలో. కాబట్టి వాక్యము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు గాని దాని ప్రకారంగా బ్రతికే వారే దేవుని దృష్టిలో నీతిమంతులు. కాబట్టి జాగ్రత్తగా విందాము. ఈరోజు ఒక మాట మనం ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువు వారు తన బోధలో ఒక మాట మాట్లాడతాడు. దానికి టైటిల్‌గా మనము పెట్టుకున్న మాట ఏంటంటే, విస్తరిస్తున్న అక్రమము, అంతరిస్తున్న ప్రేమ. విస్తరిస్తున్న అక్రమము, అంతరిస్తున్న ప్రేమ. ఎందుకు ఈ ఆలోచన నాకొచ్చింది అనంటే, దేవుని వాక్యంలో మత్తయి సువార్తలో ఒక మాట ఉంటది. చదువుకుందాం దయచేసి. చదవగలిగిన వారు సహాయం చేయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చాలన్న చాలు. యేసుక్రీస్తు ప్రభుల వారు అనేక విషయాలు చెబుతూ చివరిగా ఒక మాట మాట్లాడుతున్నాడు. ఏంటంటే, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును అని అన్నాడు. అందుకోసమే విస్తరిస్తున్న అక్రమము, అంతరిస్తున్న ప్రేమ అని నేను దానికి టైటిల్ పెట్టుకోవడం అనేది జరిగింది. ఈరోజు ఈ మాటను బట్టి మనం ఆలోచించగలిగితే, మనుషులలో కలుగుతున్నటువంటి మార్పును మనం గమనిస్తే, వాస్తవమైనటువంటి ప్రేమ ఏ ఒక్కరి జీవితంలో మనకు కనపడ్డట్టుగా లేదు. ఎందుకు అనంటే, ప్రతి ఒక్కరి జీవితంలో నటన కనపడుతుంది తప్ప నిజమైనటువంటి ప్రేమ, నిజమైనటువంటి మాట ఏ ఒక్కరి నోట, ఏ ఒక్కరి జీవితంలో కూడా కనపడట్లేదు. కారణం ఏంటంటే, జరుగుతున్నటువంటి అక్రమము. ఎక్కడ జరుగుతుంది అక్రమము అని అన్నప్పుడు, అక్రమము లోకంలో జరగటం కాదు. ఎక్కడ జరుగుతుంది అంటే, ఎవరైతే క్రైస్తవులని అనుకుంటున్నారో, క్రైస్తవులము మేము అని చెప్పుకుంటున్నారో, అది అక్కడ జరుగుతుంది అక్రమము. అక్రమం అనేది విస్తరిస్తున్నప్పుడు అనేకుల హృదయాలలో ప్రేమ కూడా చల్లారిపోతుంది. కాబట్టి మీరు జాగ్రత్త అనే మాట యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడినటువంటి మాట. ఎందుకు ఈ ప్రేమను గురించి యేసు ప్రభువు చెప్పాడు అనంటే, ఒక విషయం మనకు అర్థమవుతుంది. మొదటగా ఈ లోకాన్ని ప్రేమించింది ఎవరు అనంటే దేవుడు అనే సంగతిని మనం చూస్తాం బైబిల్ గ్రంథంలో. ఈ లోకాన్ని ప్రేమించింది ఎవరు? దేవుడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. యోహాను సువార్త 3:16లో ఈ మాట ఉంటుంది. దేవుడు ఈ లోకాన్ని ప్రేమించి తన ప్రియమైనటువంటి కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చేసిండు. ఇందులో ప్రేమ ఉన్నది అని అంటాడు. ఎందుకు అనంటే, లోకాన్ని ఎంతగా ప్రేమించాడో తన కుమారుణ్ణి ఇచ్చి చూపించాడు. తన కుమారుణ్ణి ఈ లోకానికి పంపించి, ఇదిగో ఈ లోకాన్ని నేను ఎంత ప్రేమిస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే ప్రేమకున్నటువంటి విలువ, ప్రేమ అనేది ఎంత గొప్పదో ఈ విషయాలు ఎవరు చెప్తారు అనంటే, ఎక్కువ శాతం ప్రేమను గురించి మాట్లాడింది ఎవరు అనంటే, అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాట్లాడతాడు. ఆ తర్వాత యోహాను గారు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు, ప్రియమైనటువంటి శిష్యుడు యోహాను గారు. ఆయన అద్భుతంగా వివరిస్తుంటాడు ప్రేమను గురించి. ఎందుకు అనంటే, ప్రేమ గొప్పది, ప్రేమ చాలా గొప్పది. కాబట్టి ఇంత గొప్ప ప్రేమ అంతరించిపోతుంది. మనుషులలో నిజమైనటువంటి ప్రేమ ఎక్కడ కనబడట్లేదు.
ఏదో పెదవుల మీద మాత్రమే ప్రేమ కనపడుతుంది. హృదయంలో మాత్రం స్వార్థం, ద్వేషం, కపటం, వేషధారణ, మోసం, అన్యాయం, అక్రమం ఇవే కనబడుతుంటాయి లోపట. లోపట మొత్తం ఇవే ఉంటాయి. మీద మాత్రం ప్రేమ అనేటువంటి ఓ 2 అక్షరాలు పెదవుల ద్వారా కనపడుతుంటుంది. కాబట్టి ప్రియులారా, దేవుడు కోరుకుంటున్నది అంతరంగములో సత్యాన్ని కోరుకుంటున్నాయన. అంతరంగములో సత్యం, వాస్తవాలను కోరుకుంటుండు. అందుకోసమే ఒక మాట ఉంటది, హృదయమందు నిండియుండు దానిని బట్టి నోరు మాట్లాడును అంటాడు. కానీ ఈరోజు హృదయములో ఉన్న దానిని దాచిపెట్టి హృదయములో లేని దానితో మాట్లాడుతుంటారు. ఏంటది? హృదయము చెడుతో నిండి ఉంటది, నోటేమో ప్రేమ అనే మాట వినబడుతుంది. చూడండి ఎంత మోసం చూడండి. దేవుని మాటలకు వ్యతిరేకమైనటువంటి జీవితాలు గ్రంథంలో మనం చూస్తుంటాం. మన బ్రతుకులను గ్రంథంతో పోలిస్తే ఎంత దూరంగా బ్రతుకుతున్నామో దేవునికి అనేది మనకు అర్థమవుతుంది. అందుకోసమే ఈ కనబడుతున్నటువంటి అక్రమాన్ని చూసి అందరూ ప్రేమను వదిలేశారు. ఎప్పుడు ప్రేమను వదిలేశారు. మోసం చేసిన వారిని మోసంతోటే గెలవాలని చూస్తున్నారు. అబద్ధం ఆడిన వారిని అబద్ధంతోటే వాళ్ళని గెలవాలని చూస్తున్నారు. అన్యాయం చేసిన వారిని అన్యాయముతోటే మరలా వారిని గెలవాలనే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమము చేసిన వారిని అక్రమముతోటే బుద్ధి చెప్పాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మనిషి మంచిని ఎప్పుడో విడిచిపెట్టిండు, ప్రేమను ఎప్పుడో వదిలేసిండు జరుగుతున్న అక్రమాన్ని బట్టి. కానీ ఈరోజు మనం ఆలోచించాలి, ప్రేమ లేకపోతే ఏ ఒక్కడు పరలోకానికి వెళ్ళడు అన్న సంగతి మనకు తెలుసు. ఎలా తెలుసు అనంటే, మనము అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన పత్రికలలో కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి లేఖ రాస్తూ ఆయన అంటాడు, నేను ఏమి చేసినా కూడా ప్రేమ లేకపోతే వ్యర్థుడను అని అంటాడు. నేను ఏమైనా చేయొచ్చు, ఆస్తి ఇచ్చిన, దేహాన్ని కాల్చుటకి ఇచ్చిన, నా దగ్గర ఉన్నటువంటి సమస్తాన్ని నేను ఇచ్చివేసినా కూడా నాలో ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను అని అంటాడు. ఏమంటే ప్రేమ లేకుండా ఎవరు ఇస్తారు చెప్పండి? ఆస్తిని ఇస్తారా? దేహాన్ని కాల్చడానికి ఎవరైనా ఇస్తారా? మరి ఎందుకు ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడను, ప్రేమ లేకపోతే వ్యర్థుడను అంటే, నువ్వు ఎన్ని చేసినా కూడా ప్రేమ లేకుండా చేయొచ్చు అంటే, ప్రేమ లేకుండా కూడా ఇవన్నీ చేయొచ్చు అనేది చెప్తున్నాడు ఇప్పుడు. కొరింథీ పత్రికలో మనం చూడగలిగితే, దేవదూతల భాషలతోనూ మనుషుల భాషలతోనూ మాట్లాడినను నేను ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను అంటాడు. ఏమంటే బీదల పోషణ కొరకు నా ఆస్తి ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను అంటాడు. అంటే ప్రేమ ఎంత గొప్పదో ఆ ప్రేమను గురించి అపోస్తలుడైనటువంటి పౌలు గారు తన వివరణలో కొరింథీ సంఘానికి చెప్తుంటాడు. మనకు అర్థం కావాలి, ప్రేమ చాలా గొప్పది. ఎందుకనంటే ఆ ప్రేమే కదా ఈ లోకానికి యేసుక్రీస్తుని పంపించింది. ఆ ప్రేమే కదా మనలో ఉన్న పాపాలను కడగటానికి అవకాశం ఇచ్చింది. ఈరోజు ఆ గొప్ప ప్రేమను మనం పొందుకోవాలి. ఆ ప్రేమ కలిగి ఎప్పటి వరకు ఉండాలి అనంటే, అంతము వరకు నిలిచి ఉంటేనే రక్షణ. కానీ ఈరోజు మనం ఎలా ఉన్నామో ఒకసారి ఆలోచన చేసుకుందాం. అక్రమాలు జరుగుతున్నాయి మన కళ్ళ ముందు ఎన్నో. అన్యాయాలు జరుగుతున్నాయి, మోసాలు జరుగుతున్నాయి. ఒకరినొకరు మోసం చేసుకోవటం, ఒకరినొకరు ద్వేషించుకోవటం, దూషించుకోవటం మనం చాలా సార్లు చూస్తున్నాం. సేవకులైనటువంటి వారే, సేవకులుగా పిలువబడుతున్న వారే, సేవకులుగా చలామణిలో ఉన్నవారే అఫీషియల్ తిట్లు తిట్టుకుంటుంటారు. కొత్త కొత్త భాషలు. ఏమండి తిట్టేది మోటుగా కాకుండా చాలా నైస్‌గా మనం చూస్తాం చాలా మంది సేవకులను. కానీ ఈరోజు మనకు అర్థం కావాలి, ప్రేమ ఏ ఒక్కరిలో కనిపించటం లేదు. ఎందుకంటే ఇది మాయమైపోయే పరిస్థితి వస్తదన్న సంగతి ప్రభువు ముందే చెప్పిండు. దీన్ని కాపాడుకునే వారే ధన్యులు, దీన్ని కాపాడుకొని బ్రతికే వారే క్రైస్తవులు. దీన్ని కాపాడుకున్న వారికి మాత్రమే పరలోకం అని చెప్పిండు. దీన్ని విడిచిపెట్టిన తర్వాత నువ్వెన్ని చేసినా వ్యర్థం. కాబట్టి
ప్రేమ అనేది చాలా గొప్పది. ఎందుకు గొప్పది అంటే ప్రేమ అన్నిటిని సహిస్తుంది అని అన్నాడు. అన్నిటిని ఓర్చుకుంటుంది, అన్నిటిని తట్టుకుంటుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని ప్రేమలో అసలు ఆ మాటలు చదువుతుంటే ఒకసారి మనం చదువుకుందామండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు మనం చదువుకుందాం. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాటలాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగెడి కంచును గనగనలాడు తాళమునై యుందును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. చదవను. బీదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీయూ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటిని తాలుకొనును, అన్నిటిని నమ్మును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును. చూడండి, ప్రేమ ఎప్పటి వరకు ఉంటదట? శాశ్వత కాలం ఉంటది. శాశ్వత కాలం ఉంటది ప్రేమ. ఎలాంటి ప్రేమ శాశ్వత కాలం ఉంటది అని అంటే ఇక్కడ చెప్తున్నాడు. ప్రేమ ఎలాంటిదంటే దీర్ఘకాలము సహించేది. ప్రేమ అంటే ఏంటంటే దీర్ఘకాలం అంటే సచ్చేంత వరకు సహించేదే ప్రేమ. దయను చూపించేదే ప్రేమ. మత్సర పడనిదే ప్రేమ. డంబముగా ప్రవర్తించనిదే ప్రేమ. అమర్యాదగా నడవనిదే ప్రేమ. నిజమైన ప్రేమ. స్వప్రయోజనాన్ని విచారించుకున్నదే నిజమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమ త్వరగా కోపపడదు, అపకారాన్ని మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై అసలు సంతోషపడదు. కేవలం సత్యమందు మాత్రమే సంతోషిస్తుంది. అన్నిటిని తాలుకుంటుంది, అన్నిటిని నమ్ముతుంది, అన్నిటిని నిరీక్షిస్తుంది, అన్నిటిని ఓర్చుకుంటుంది. ఇలాంటి ప్రేమ ఎప్పటి వరకు ఉంటుంది అంటే శాశ్వత కాలం ఉంటుంది. కాబట్టి ఈ శాశ్వత కాల ప్రేమను కలిగి మనం బ్రతకాలి. ప్రేమను కలిగి బ్రతకటం ఎందుకు అనంటే మనము నిత్య జీవంలోనికి చేరటానికే. ప్రేమ లేనివాడు ఆయనను ఎరుగడు అని అంటాడు. ఆయన ఎరుగడు ప్రేమ లేనివాడు. కాబట్టి ప్రియులారా, మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అపోస్తులుడైనటువంటి పౌలు గారు ఈ 13వ అధ్యాయములో ప్రేమను గురించి ఎంత గొప్పగా వర్ణించిందంటే ఇక దానితో మనం పోల్చడానికి ఏమి లేదు. ఇక నువ్వేమైనా చేయొచ్చు, ప్రవచించవచ్చు, నువ్వు ధనమునివ్వచ్చు, నీకు జ్ఞానం ఉండొచ్చు, నీకు పరిపూర్ణ విశ్వాసం ఉండొచ్చు, ఎంత గొప్ప విశ్వాసమైనా ఉండొచ్చు. ఇవన్నీ ముఖ్యం కాదు. ప్రేమ ముందు మనలో ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే అంటున్నాడు. ఇవన్నీ కూడా వ్యర్థమే. అందుకోసమే జాగ్రత్త. ప్రేమ చాలా గొప్పది. ప్రేమ చాలా గొప్పది. ప్రేమ విలువేంటో ఇక్కడ పౌలు గారు తన పత్రికలలో చక్కగా వ్రాస్తున్నాడు. కాబట్టి ప్రేమను కలిగి మనం బ్రతకాలి. ఎందుకు అనంటే జరుగుతున్నటువంటి అక్రమాన్ని చూసి మనం విడిచిపెట్టొద్దు ప్రేమని. వీడు నాకు అన్యాయం చేశాడు, వీడు నాకు మోసం చేశాడు, వీడు మనల్ని ఇలా మాట్లాడాడు, అలా మాట్లాడని చెప్పేసి మనము వారి మీద ద్వేషాన్ని పెంచుకోవటం కాదు, కానీ వారిని క్షమించే మనసు కలిగి ఉండటమే నిజమైన ప్రేమ. వారితో ఎప్పుడు కలిసి ఉండాలనేటువంటి తపన కలిగి ఉండటమే నిజమైన ప్రేమ. అని సైలెంట్ గా వాడిని పక్కన నూకేసేసి సహోదరులని
ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా బ్రతకాలనుకునేవాడు ప్రేమలో ఉన్నవాడు కాదు. ప్రేమ అతనిలో లేదు. కాబట్టి ప్రేమ అనేది చాలా గొప్పది. ప్రేమ విలువేంటో, ప్రేమకున్న గొప్పతనం ఏంటో మనం ఇప్పుడు చదువుకున్నాము. ఆ ప్రేమ ఏంటంటే శాశ్వత కాలం ఉండే ప్రేమ. ఈ ప్రేమ ఒక్కటే మనల్ని పరలోకం చేరుస్తుంది. విశ్వాసం ఎంత గొప్పదైనా ఉండొచ్చు. వాక్యం ఎంత గొప్పగైనా చెప్పొచ్చు. ఇవేమి మనల్ని పరలోకానికి చేర్చవు. నువ్వెంతైనా దేవుని కోసం ఖర్చు పెట్టొచ్చు. నీ ధనం పరలోకానికి చేర్చదు. అంటే ఇవి 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 లేకుండా ప్రేమ ఒకటుంటే సరిపోతదా అని మనం అనుకోవచ్చు. కానీ ప్రేముంటే ఆ తర్వాత ఇవన్నీ ఉంటాయి. ఉండాల్సింది ఉండాలి ఫస్ట్. ఉండవలసిందేంటంటే ప్రేమ. ఈ ప్రేమ ఉన్న తర్వాత విశ్వాసం ఉంటది. ఆ తర్వాత ఆ! మనము దేవుని క్రియలు చేస్తాము. సహోదరులను ప్రేమిస్తాము. అన్నీ జరుగుతాయి. కానీ ఇదొక్కటి లేకపోతే అవి జేయొచ్చు. విశ్వాసం ఉండొచ్చు, క్రియలు జేయొచ్చు, ఏమైనా జేయొచ్చు. కానీ అవి ప్రేమ లేకపోతే మాత్రం చెల్లవు. కాబట్టి ప్రియులారా, ఈరోజు మనం ఆలోచించాలి. ప్రేమ అనేది చాలా గొప్పది. ఎందుకు అనంటే, ప్రేమ అనేది దేవుని మూలముగా కలిగిందంటాడు చూడండి. దేవుని మూలముగా కలుగుతున్నదట ప్రేమ. ఒకసారి ఆ మాట చదువుకుందాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 4 అధ్యాయం 7 వచనం. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 4 అధ్యాయం 7 వచనం. ప్రియులారా, మనము ఒకనినొకడు ప్రేమింతము. ఎలా అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. దేవుని మూలముగా కలుగుచున్నది. చూసారా? మనము ఒకరినొకడు ప్రేమింతము. ప్రేమ ఎవరి మూలముగా కలుగుతుందంట? దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమ అనేది దేవుని వలన మనకొచ్చేది. కాబట్టి ఈ ప్రేమను కలిగి ఉండుటకు మీరు ప్రయాసపడండి అని అంటాడు చూడండి. 14 అధ్యాయం మొదటి కొరింథీ పత్రికలోనే 14 అధ్యాయం మొదటి వచనంలో ఒక మాట ఉంటుంది, చదవండి. ప్రేమ కలిగుండుటకు ప్రయాసపడుడి అని అన్నాడు చూడు. ప్రేమ కలిగి ఉండటానికి మనం ప్రయాసపడాలా? మరంతే. ప్రేమ పెదవులతో మాట్లాడినంత ఈజీ కాదు. ప్రేమ అనేది ఏదో మాటలతో చెప్పినంత ఈజీ కాదు కదా. ప్రేమ అనేది క్రియలతో కూడినదై ఉండాలి. ప్రేమ, నిజమైన ప్రేమ ఏంటో చెప్పండి. నిర్వచనం, ప్రేమకు నిర్వచనం. ప్రేమకు నిర్వచనం ఒకటేనండి. ప్రేమ అంటేనే ఎదుటి వారు మన ఎడల చేసిన పాపములను లేదంటే అపరాధములను క్షమించటమే నిజమైన ప్రేమ. ప్రేమ అంటే ఏదో కాదు. మన ఎడల ఎవరైనా తప్పిదములు చేస్తే వారిని పరిపూర్ణంగా హృదయపూర్వకముగా క్షమించటమే నిజమైన ప్రేమ అంటారు. ఒక వ్యక్తిని నీవు క్షమించలేనప్పుడు నీలో నాలో ప్రేమ ఎలా ఉన్నట్టు? ప్రేమ ఎంత గొప్పదో తెలుసా? ప్రేమ మరణము కంటే గొప్పదంట. మరణము కంటే గొప్పది ప్రేమ. మరణము కంటే కూడా గొప్పది ప్రేమ. కాబట్టి ఇంత గొప్ప ప్రేమను మనము కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ ప్రేమ మీలో ఉండాలి. ఎందుకనంటే దేవుడే ప్రేమ కదా. దేవుడే ప్రేమ. వాక్యంలో రాయబడింది. దేవుడు ప్రేమ స్వరూపి అని అంటాడు. పుట్టినోట్లో చూస్తే ఏమంటాడంటే దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు అని అంటాడు. ఇప్పుడు ప్రేమను కలిగి బ్రతికే ప్రతి ఒక్కరు కూడా ఎవరు అనంటే దేవుణ్ణి కలిగి బ్రతుకుతున్నటువంటి వారు. దేవుణ్ణి హృదయంలో పెట్టుకొని బ్రతుకుతున్నటువంటి వారు. ఈరోజు ఎంతమందిలో ఈ శాశ్వత ప్రేమ కనపడుతుందో ఆలోచించండి. మనము పరిపూర్ణతకు చేరాలన్నా, పరిపూర్ణతను సంపాదించాలన్నా దానికి కావలసింది ప్రేమే. చూడండి ఒక మాట, కొలస్సీలకు రాసినటువంటి పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-14 వచనాలు చదువుకుందాం.
కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులును ప్రియులును అయిన వారికి తగినట్లు మీరు జాలిగల మనసును దయాలుత్వమును వినయమును సాత్వికమును దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడనుకొనిన ఎడల ఒకనినొకడు సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. వీటన్నిటిపైన ఏం చేయాలట? పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకోవాలట. వీటన్నిటిపైన ఇందాక మనం చదువుకున్నాం కదా, మనం అందరం ఎవరు అంటే దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను అయినటువంటి వారికి తగినట్లుగా మనం బ్రతకాలి. అంటే మనకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి? జాలిగల మనసు, దయాలుత్వము, వినయము, సాత్వికము, దీర్ఘశాంతమును ధరించుకోవాలి. ఎవడైనను తనకు హాని చేసెనని ఎవడైనా అనుకునిన ఎడల ఆ హాని చేసిన వాడు ఎవడైతే ఉన్నాడో వానిని ఏం చేయాలట? సహించుచు ఒకనినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించినలాగున మీరును క్షమించండి. క్షమించటమే ప్రేమించటం. క్షమాపణలోనే ఉంది ప్రేమ. ఎదుటి మనిషిని క్షమిస్తేనే మనం ప్రేమ కలిగి ఉన్నట్టు. కాబట్టి ఇంత గొప్ప ప్రేమను మనం కలిగి బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. కానీ ఈరోజు క్రైస్తవులు అనుకునే వారి జీవితంలో ఎవరిలో కనపడుతుంది ఈ ప్రేమ? ఆలోచించండి. పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమ ఇది. మనం పరిపూర్ణత చెందితేనే తప్ప పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు కదా. మరి అలాంటప్పుడు మన పరిపూర్ణతకు కావలసినటువంటిది ఏంటంటే ప్రేమే. ప్రేమ ఉంటేనే నువ్వు పరిపూర్ణతలోనికి వెళ్తావు అని అన్నాడు. కాబట్టి జాగ్రత్త ప్రియులారా, దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం వినియోగించుకున్నాం. మనం ఉన్నప్పుడే ఆ ప్రేమను ధరించుకొని బ్రతకాలి. ఆ ప్రేమను కలిగి బ్రతకాలి. అదేవిధంగా మరొక మాట, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11, 12 వచనాలు చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12 వచనాలు. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఇలాగూ నియమించెను. అంటే క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత మనము సంపాదించాలి. ఎలా సంపాదించాలి అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని చూస్తే మనకు అర్థమవుతుంది ఆయన ఎలా సంపాదించాడు పరిపూర్ణత అనేది. ఎలా సంపాదించాడు అనంటే పేతురు గారు చెప్తాడు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి ఎవరిని బెదిరించలేదు, న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తానును అప్పగించుకున్నాడు అని అంటాడు. ఇదిగో ఆయన అడుగు జాడల్లో మీరు నడవాలి అని అంటాడు. ఆయన మీకు మాదిరి ఉంచిపోయాను అని అంటాడు. మరి మనం పరిపూర్ణతను సాధించాలి అంటే క్రీస్తు యొక్క అడుగు జాడలలోనికి మనం వెళ్ళాల్సిందే. మరి క్రీస్తు యేసు ఎలా బ్రతికిండు, ఎలా పరిపూర్ణతను సాధించిండు అనంటే ఏ ఒక్క వ్యక్తిని ఆయన జీవితంలో ఎవరిని దూషించలేదు, ఎవరిని ద్వేషించలేదు, ఎవరిని అవమానపరచలేదు, ఎవరిని తృణీకరించలేదు. ఆయన జీవితంలో ప్రాణం పోతున్నప్పటికీ ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము తండ్రి అని చెప్పి ఆయన మరణ స్థితిలో ఉండి కూడా శత్రువులను క్షమించే మనసు కలిగినటువంటి వాడు కనుక ఆయన పరిపూర్ణుడు. ఆయన పరిపూర్ణతను సాధించాడు. అదే పరిపూర్ణత ఈరోజు మనము కూడా కలిగి బ్రతకాలి అన్నాడు. ఆ పరిపూర్ణతను సంపాదిస్తేనే తప్ప ఎవడు పరలోకానికి వెళ్ళే అవకాశము లేదు. కాబట్టి ప్రియులారా, మనమందరము, అందుకోసమే యాకోబు గారు అంటాడు, మనం అనేక విషయములలో మనమందరము తప్పిపోతున్నాం. అనేక విషయాల్లో మనమందరము
తప్పిపోతున్నాం కాబట్టి జాగ్రత్త పడదాం. జాగ్రత్త పడదాం. సమయము ఎంతో లేదు. దేవుడిచ్చినటువంటి సమయం మనకు ఎంతో లేదు ఇంత అని చెప్పటానికి. పరిస్థితులను చూస్తే అర్థమవుతుంది. ఏ ప్రమాదం వలన ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సొస్తదో అది తెలియని పరిస్థితులు. ఏ అపాయం వలన ఈ లోకాన్ని విడిచిపెట్టాల్సొస్తదో మనకు తెలియని పరిస్థితులు. మనుషులు వేల కొలది, వందల కొలది మృతదేహాలను మన కళ్ళ ముందు చూస్తున్నాం మనం. భూకంపాలని, ఆ తర్వాత సునామీలని, ఆ తర్వాత ఏదేదో భయంకరమైనటువంటి ప్రమాదముల వలన అనేకులు మరణిస్తున్నటువంటి రోజులలో మనం ఉన్నాం. మనకు కూడా ఒక రోజు ఉంటది. మనకు కూడా ఏదో ఒక రోజు ఉంటది ఖచ్చితంగా. మనం చూడట్లేదా? మనతో ఉన్నవారు, మనతో తిన్నవారు, మనతో తిరిగినవారు, మనతో మాట్లాడిన వారు ఈరోజు కళ్ళ ముందు లేకుండా వెళ్ళిపోయారు. మనం కూడా వెళ్ళాల్సిన సమయం ఎంతో లేదు. కాబట్టి ఉన్న సమయములో దేవుని కోసం బ్రతకటానికి ప్రయత్నం చేయాలి. ఎలా బ్రతకాలి అంటే పరిపూర్ణతను సాధించేంత గొప్పగా బ్రతకాలి. పరిపూర్ణతకు అనుబంధమైనటువంటి ప్రేమను మనం కలిగి బ్రతకాలి. ఎందుకు అనంటే విస్తరిస్తున్నటువంటి అక్రమం చూసి మన ప్రేమ అంతరించి పోకూడదు. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక మాట చెప్తాడు. ఏమంటాడంటే, ఇదిగో నేను మీకు ఎక్కువ ఏది ఇవ్వట్లేదు గాని ఒక క్రొత్త ఆజ్ఞను నేను మీకు ఇస్తున్నాను. అదేంటంటే మీలో ఒకరినొకడు మీరు ప్రేమించుకొనుడి అని అంటాడు. ఒకసారి ఆ మాట చదువుకుందాం. యోహాను రాసినటువంటి సువార్త 13వ అధ్యాయము. యోహాను సువార్త 13వ అధ్యాయము 34వ వచనాన్ని మనం చదవగలిగితే, మీరు ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మును ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. చూడండి, మనం క్రీస్తుకు శిష్యులంగా ఉండాలన్నా కూడా దానికి అర్హత ఏంటంటే ప్రేమ ఒకటే. యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఈ క్రొత్త ఆజ్ఞ, దీన్ని కలిగి బ్రతకడమే క్రీస్తు మాటను అంగీకరించినటువంటి వారు. లేదు అంటే ఆయన మాట విన్నవారము కాము మనము. కాబట్టి జాగ్రత్త పడదాం ప్రియులారా. మనకు దేవుడిచ్చిన అవకాశాన్ని మనము కోల్పోకూడదు. దేవుడు మనకిచ్చిన సమయాన్ని మనం వినియోగించుకుందాం. ఎందుకంటే ప్రేమ అనేది ఎంత గొప్పది అనేది మనం చదువుకున్నాం. అలాంటి ప్రేమ కలిగి బ్రతికితే ఆ ప్రేమే మనకు పరలోకాన్ని ఇస్తుంది. నువ్వు అన్ని చేసి ఆ ఒక్కటి కోల్పోయినా వ్యర్థులమే మనము. ఎందుకనంటే విశ్వాసం ఉండొచ్చు, క్రియలు ఉండొచ్చు, దానితో పాటు అన్ని మనం ఏదైనా చేయొచ్చు. కానీ ఎన్ని చేసినా కూడా ప్రేమ ఒకటి లేకపోతే వ్యర్థము అని అంటున్నాడు చూడండి. కాబట్టి ఈ ప్రేమను కలిగి ఉండటం అనేది చాలా గొప్ప విషయం. క్రైస్తవ్యం అంటేనే ప్రేమ అన్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఒకసారి చివరి మాట మనం చదువుకొని ముగించుకునే ప్రయత్నం చేద్దాం. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము చివరి మాట 13వ వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. చూడండి ఎంత గొప్ప మాట చెప్తున్నాడు చూడండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుస్తాయి. ఈ మూడింటిని మనం సంపాదించాలి. ఈ మూడిట్లో శ్రేష్టమైనది ఏంటంటే ప్రేమే అంటున్నాడు. ఈ మూడు కావాలి. ఒక క్రైస్తవుని జీవితంలో విశ్వాసం ఉండాలి, నిరీక్షణ ఉండాలి, ప్రేమ ఉండాలి. ఈ మూడు ఉంటే ఇక నువ్వు పరిపూర్ణతను సంపాదించినట్టే. మనం పరిపూర్ణతను సంపాదించినట్టే. ఎందుకనంటే ప్రేమ ఎవనికి కీడు చేయదు, ప్రేమ ఎవనికి అన్యాయం చేయదు. ప్రేమ అనేది చాలా గొప్పది. కాబట్టి ఈ ప్రేమ కలిగి ఉండటమే పరిపూర్ణతను సంపాదించటం. కాబట్టి మనం అందరము సంపాదించవలసింది, చివరికి గెలవాల్సింది ఎందులోనంటే ప్రేమలో గెలవాలి. మనం అందరం మన గెలుపు
మన పరిపూర్ణత ఏంటంటే ప్రేమే. ప్రేమే. ఆ ప్రేమను కలిగి బ్రతికినాడే మనం పరిపూర్ణతను సాధించినట్టు. ఆ ప్రేమను కలిగి మనం బ్రతికినాడే మనం పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇంత గొప్ప ప్రేమను మనము నిర్లక్ష్యము చేయకుండా, దేవుడిచ్చిన ఈ సమయంలో, ఈ బ్రతుకులో ఆయన మాటల ప్రకారంగా బ్రతకటానికి ఇష్టపడదాం. ఏమండి? అక్రమాన్ని చూస్తూ ప్రేమను మనం విడిచిపెట్టకూడదు. దినదినము మనము ప్రేమలో అభివృద్ధి చెందాలి. మనము దినదినము ప్రేమలో అభివృద్ధి చెందాలి. అభివృద్ధి చెందాలి. ఒక్క మాట చదువుకొని ముగించే ప్రయత్నం చేద్దాం. మొదటి తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. తెస్సలోనికలకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయములను పరిశుద్ధత విషయమై అనింద్యమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగు ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నామో అలాగే మీరును ఒకని ఎడల ఒకడును మనుషులందరి ఎడల ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లునట్లు ప్రభువు దయచేయునుగాక. ఈ మాట అంగీకరించే మనసు మనందరికి ఉంటే మనమందరము ప్రేమలో అభివృద్ధి చెందుదుముగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ఆమేన్. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఇదిగో నాయనా, ఈ రోజు మీరు మమ్మల్ని ప్రేమించి ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీ పిల్లలముగా మేమందరము కలుసుకొని మీ మాటలు ధ్యానించి ఉన్నాము తండ్రి. అవును ప్రభువా, మీ ప్రేమ ఎంత గొప్పదో, ఆ ప్రేమను కలిగి బ్రతికి ఉన్నవారు ఎంత భాగ్యవంతులు అన్న సంగతి మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు. అవును తండ్రి, ప్రేమ అనేది చాలా గొప్పదని, ఆ ప్రేమ కలిగిన వారు మాత్రమే పరలోకానికి వెళతారని, ఆ ప్రేమ కలిగిన వారు మాత్రమే పరిపూర్ణులు అన్న సంగతిని మాకు తెలియజేశారు ప్రభువా. మేము మేము ప్రేమలో అభివృద్ధి చెందాలని మీరు మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అవును నాయన, అక్రమము విస్తరించుట వలన అనేకుల ప్రేమ చల్లారిపోతుంది తండ్రి. ఎవరిలో చూసినటువంటి అన్యాయము, అక్రమమే కనబడుతుంది. దయచేసి మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీ మాటలు విన్నటువంటి మేము మా హృదయంలో వాటిని భద్రపరుచుకొని ప్రేమలో వర్ధిల్లుటకు, ప్రేమలో అభివృద్ధి చెందుటకు కృప చూపించుమని, సహాయం చేయమని మరొక్కసారి మేమందరం కలుసుకొని మీ మాటలు ధ్యానించేంత వరకు మీ కాపుదల, భద్రత, క్షేమాన్ని మాకందరికీ దయచేయమని వేడుకుంటూ మీ ప్రియ కుమారుడు, మా ప్రభువులో ఒక రక్షకుడు యేసు ప్రభు పరిశుద్ధ నామములోని ప్రార్థన మీకు సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మనందరి కరతండ్రి అయిన దేవాతి దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడై ఉండి ఎల్లప్పుడూ సత్య మార్గములో నడిపించునుగాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం.
అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రాలు. ఈరోజు వాక్యోపదేశం చేసిన కూడా రాజన్నకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. మరి గ్రూప్ లో ఉన్న వాళ్ళందరూ సంతోషంగా వచ్చారు. జాకబు